శ్రీమాత్రే నమః. మరి గోచారంలో గ్రహమూర్తిని ఎలా నిర్ణయిస్తారు? గోచారంలో మీ జన్మరాశి నుండి ఎన్నో స్థానంలో ఉన్నదో ఆధారంగానే ఈ మూర్తి నిర్ణయిస్తారు. మీ జన్మరాశి మేషరాశి అనుకోండి, 1వ స్థానంలో ఉంది ఆ గ్రహం, దాన్ని సువర్ణమూర్తి అంటారు. 6వ స్థానంలో ఉంది, దాన్ని కూడా సువర్ణమూర్తి అంటారు. 11వ స్థానంలో ఉంది, దాన్ని సువర్ణమూర్తి అంటారు. 2, 5, 9 స్థానాల్లో ఉంటే రజతమూర్తి అంటారు. 3, 7, 10 స్థానాల్లో ఉంటే తామ్రమూర్తి అంటారు. 4, 8, 12 స్థానాల్లో ఉంటే లోహమూర్తి అంటారు. వీటి వల్ల మనకు అర్థమైందేంటి? గ్రహం మీ జన్మరాశి నుంచి 1వ స్థానంలో కానీ, 6వ స్థానంలో కానీ, 11వ స్థానంలో ఉంటే చాలా చాలా మంచి అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి సువర్ణమూర్తిగా కానీ రజితమూర్తిగా ఉంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. తామ్రమూర్తిగా మధ్యస్థమ ఫలితాలు వస్తాయి. లోహమూర్తిగా మనకి ఎక్కువగా కష్టాలు వచ్చే అవకాశం ఉంది.